హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. డైలీ మార్నింగ్ 1 గ్లాస్ ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తీసుకున్నట్లయితే రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. మెయిన్గా చిన్నపిల్లలకి ఇలా తప్పకుండా మిల్క్ షేక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. మనం చెప్పినా వినకుండా వాళ్ళు బయటే ఎక్కువగా ఆడుతూ ఉంటారు కదా. సో ఇలా ఇన్స్టెంట్ మిల్క్ షేక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళ బాడీ చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 20 బాదం పప్పులు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 మెంబర్స్కి సరిపడగా ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే 20 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. నేను 4 మెంబర్స్కి సరిపడగా వేస్తున్నాను. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ గుమ్మడిపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పుచ్చపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ పప్పు వేసుకోవాలి. 20 పిస్తా పప్పు వేసుకోవాలి. ఈ పిస్తా పప్పు పైన షెల్ రిమూవ్ చేసి పప్పును మాత్రమే వేసుకోవాలి. అలాగే 4 ఖర్జూర పళ్ళు వేసుకోవాలి. ఇవి సెంటర్కి కట్ చేసి లోపల ఉన్న సీడ్ని రిమూవ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మనం నైట్ అంతా నానబెట్టుకున్నట్లయితే ఈ డ్రై ఫ్రూట్స్ మంచిగా నానుతాయి. మనం నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రిపేర్ చేయటం కోసం ముందు రోజు నైట్వే మనం ఈ డ్రై ఫ్రూట్స్ని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా మంచిగా నాని ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ మంచిగా నానాయి. మనకి ఈ విధంగా నానితే మిల్క్ షేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన క్లోజ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ పాలని యాడ్ చేసుకుని మరలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లో సర్వ్ చేసుకోవాలి. పైన డేట్స్ తోటి అలాగే పిస్తా పప్పులతోటి గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీకు కూలింగ్ కావాలి అనుకుంటే 1 అవర్ ఈ గ్లాసెస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగొచ్చు, లేదంటే ఇలాగే తాగేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.